హలో అందరికీ. బొబ్బట్లు చాలా ఈజీగా అప్పటికప్పుడు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒక కప్ తీసుకొని 2 కప్పులు శనగపప్పు తీసుకోవాలండి. దాంట్లో వాటర్ వేసుకొని శనగపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కడుక్కున్న శనగపప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఆలోపు మనం ఇంకో బౌల్ తీసుకొని మైదాని 2 కప్పులు తీసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలండి. శనగపప్పు ఉడికేలోపు మనం దీన్ని కలిపేసుకోవచ్చు. తర్వాత కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని బాగా సాఫ్ట్గా మొత్తం ముద్దకి ఈ ఆయిల్ పట్టేలా, ఆయిల్ నెయ్యి కలిసేలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 30 to 20 మినిట్స్ నానబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, కలుపుకునేలోగా మనకి పప్పు గుత్తుతో మెత్తగా చేసేసుకుంటే అయిపోతుందండి. కళాయిలో 2 కప్పుల మనం బెల్లం తీసుకోవాలి. బెల్లమైనా చేసుకోవచ్చు లేదా షుగర్తోనైనా చేసుకోవచ్చండి. మొత్తం సేమ్ క్వాంటిటీ పప్పు, మైదా అండ్ బెల్లం 3 సేమ్ క్వాంటిటీ. కొంచెం కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని మనం ముందు మెత్తగా చేసుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులో వేయాలి. ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు వాటర్గా ఉంది కదా, ఇలా దగ్గర అయ్యే వరకు కుక్ చేయాలి సిమ్లో ఉంచుకొని. గ్యాస్ ఆఫ్ చేసే ముందు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర అయ్యే వరకు మనకి బాల్స్ వచ్చే వరకు మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. మనం నానబెట్టుకుని చూసారా ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇప్పుడు ఆ ముద్ద తీసుకొని ఈ పూర్ణాన్ని పెట్టేసి మనం ఒత్తుకోవాలండి. చిన్నవైతే చిన్నవి, పెద్దవైతే పెద్దవి. మనకి ఏ షేప్ ఉంటుందంటే ఆ షేప్లో చేసేసుకోవడమే. పెన్నం పెట్టుకొని ఇది వేసేసుకోవాలండి మనం చేసుకున్న బొబ్బట్లు. నెయ్యి ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని సిమ్లో బాగా కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం ఉండదు, వేరంగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈజీగా చేసుకోవచ్చండి బొబ్బట్లు, చాలా టేస్టీ.